ఇదిగోండి ఇట్లా బాగుంటుంది. కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక రేంజ్లో ఉంటుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. తమ్నెల్లో చూసి అడవి మామిడితో రోటి పచ్చడి అన్నావు ఏంటి సునీత అనుకుంటున్నారా? ఇవి మన తోటలో వచ్చినాయండి. ఈ బౌల్ నిండా ఈ కాయలు వచ్చినాయి అన్నమాట. ఒకటే మొక్కకి అసలు అందరూ పెట్టుకోండి. అడవి మామిడి మొక్కలు అయితే మాత్రం ప్రతి మిద్దె తోటలోనూ ఉండాలి అని చెప్తాను నేను. అంటే ప్లేస్ ఉంటేనేనండి, మళ్ళీ దానికి కూడా అనకండి. వాళ్ళు దీంతో నేను రోటి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటనేది ఇంకా వీడియో చూసేద్దాం లేట్ చేయకోకుండా. మనకి ఇవైతే మాత్రం అండి ముందు కొంచెం సొన వస్తుంది బాగా కాయలు. నేనైతే మామూలుగా మన ఆవకాయ పచ్చడికి ఎట్లయితే నీళ్ళలో వేసేసి ఉంచుతామో అలా వేసి ఉంచి తర్వాత ఇవి కట్ చేసి వదిలేసినాకండి ఒక అరగంట గంట వదిలేసేయండి. అప్పుడు మళ్ళీ ఇంకా ఇట్లా స్టిక్కీగా వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కడిగి తుడిచి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముందు వీటికి లోపల అసలు కొన్నిటికేమో అసలు ఏం ఉండట్లేదండి, అంటే టెంక్ కానీ ఏం ఉండట్లేదు, కొన్నిటికి ఉంటుందన్నమాట. సో చూసుకుని నా విత్తనం లాగుంటే టెంక్ కాదండి విత్తనం ఉంటే కనుక అది చూసి తీసేసుకోవాలి. మళ్ళీ లేదంటే మరి దాని టేస్ట్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు కదా. సో విత్తనం టెంక్ ఏమి ఉండదు, విత్తనం లాగా వస్తుంది అనమాట. అవి చూసి తీసేసుకోవాలి. మరి దాంట్లో విత్తనం ఉందో లేదో తెలీదు. మధ్యలో అయితే మాత్రం ఇదిగోండి ఇట్లా ఉంది. ఓకే, ఒకసారి మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఇవన్నీ ముందు బాగా చేసేసుకుందాం. ఇదే మెయిన్ టాస్క్ అండి. మీరు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి ఈ అడవి మామిడి మొక్క ఉంది, మీరు దీంతో ఏమేమి రెసిపీలు చేస్తారు, మీకు ఈ టేస్ట్ నచ్చుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండి. అటు మామిడికాయ టేస్ట్ అయితే రాదు, కొంచెం అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది అనమాట. బాగుంటుంది, కానీ నాకు నచ్చుద్ది. మనకి ఎట్లయితే పునాస మామిడికి ఒక సపరేటు ఫ్లేవర్ ఉంటుందో దీనికి కూడా అలా అనమాట. పుల్లగానే ఉంది కానీ సరే. ఇట్లా మధ్యలో కొంచెం ఇలా ఉందన్నమాట. అది తీసేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే ఇంకా కొంచెం ముదిరితేనేమో మరి మనకి ఈ వర్షాలు పడుతున్నాయి కదండి, మచ్చలు అవి వచ్చేస్తున్నాయి అనమాట, బాగోట్లేదు చూడడానికి. అందుకని కొంచెం ముందు కోసాను. మరి ముదిరితే అక్కడ గింజ వస్తుందా ఏంటనేది తెలియదు మనకి. ఈసారి ఒక 2 కాయలు వదిలేసి చూస్తా, అంటే మనకు తెలియాలి కదా అసలు ఏంటి అనేది. ఈసారి అయితే ఒక 2 కాయలు వదిలేసి చూస్తానండి. ఇలా అన్నీ బాగా చేసేసుకోవాలి ముందు. ఇవ్వండి అన్నీ అయితే మొత్తానికి రెడీ చేస్తాను ఇట్లా. ఇంకా ఇప్పుడు చక్కగా ఈ రోల్ తీసుకుని ఈ రోల్లోకి మంచిగా ఇవన్నీ కొంచెం కొంచెం ముక్కలు వేసుకుని చక్కగా దంచేసుకోవాలన్నమాట. మనం కొన్ని ముక్కలు వేసుకుని దంచుకోవాలండి, లేకపోతే ఏంటంటే మనకి అన్నీ ప్రాపర్గా అవ్వవు అన్నమాట. చక్కగా దీనిలోనే కొంచెం కల్లుప్పు వేసేసుకుని కొంచెం కల్లుప్పు వేసుకుని కూడా దంచవచ్చు. కానీ ఈసారి నేను వేయట్లేదు అనమాట. కల్లుప్పు వేస్తుంటే జారిపోతుంది మొక్క, నీరు వచ్చేసి జారిపోతుంది. ఇదిగోండి చూసారా, మనకు కొంచెం ఈ మాత్రం నలిగితే చాలు. మరి మీకు తెలుస్తుందో లేదో నేను ఒకసారి చూపిస్తూ ఉండండి పైకి. ఇదిగోండి ఇట్లా కచ్చాపచ్చాగా నలిగితే చాలన్నమాట. అంటే ఇది ఎక్కువ మామూలుగా మనం రసం మామిడికాయలు అవి తొక్కుడు పచ్చడి చేస్తాం కదండి, దానికి ఏంటంటే లోన కండ ఉంటుంది. దీనికి ఎక్కువ కండ ఏం పెద్దగా ఉండదు కనుక అసలు చిన్న ముక్కలు పచ్చడి చేసుకునే పని ఏమనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇట్లా కొంచెం వేసుకున్న నూరుకున్నాక మళ్ళీ దీన్ని వేరే దాంట్లోకి తీసుకుని నూరుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. ఇదంతా నూరిన తర్వాత పక్కగా తీసేసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ మీరు తినే దీన్ని బట్టి కల్లుప్పు వేసుకుంటున్నానండి. బాగా మంచిగా మెత్తగా నూరేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ
మంచిగా పొట్టు తీసేసుకుని అది కూడా వేసి దంచేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా 1 స్పూను మెంతి పొడి అండి. ఇది కొంచెం బాగా మంచిగా దోరగా వేయించి పౌడర్ చేసుకున్న పొడి. కొంచెం అంటే మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆవాల పొడి. ఇది ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనం ఇలాంటివి ఏ చేసుకున్నా ఇన్స్టెంట్గా చక్కగా చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆవాల పౌడరు. ఇప్పుడు 4 స్పూన్లు అయితే కారం పడుతుందండి. పులుపు కదా, కారం బాగానే పడుతుంది. సాంబార్ కారం కాదు, మామూలు గొడ్డు కారం, పచ్చళ్ళకి వాడతాం కదా ఆ కారం. ఇంక ఇవన్నీ మళ్ళీ మన నూరు పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా కలిపేసి నూరుకుంటే చక్కగా ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇంకొంచెం బాగా నలుగుతుంది. ప్లస్ ఇందులో పసుపు కూడా వేసుకోవాలి కొంచెం, అంతా ప్రాపర్గా కలిసిపోద్ది అనమాట. ఇట్లా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఊరిపోద్ది. మధ్య మధ్యలో చూడండి ఇలా తీసుకుని అలా తినేస్తూ ఉంటుంది. పులుపు ఇది మరీ ఎక్కువ లేకుండా బాగుంటుంది కదా. అబ్బా ఇదిగా జీవితం. అదిగోండి రెడీ అయిపోయింది మన పచ్చడి. దీనికి ఇప్పుడు పోపు పెట్టాలన్నమాట. మనం రోటి పచ్చడికి పెట్టుకున్నట్టే పోపు పెట్టుకోవడమే. కొంచెం ఆవాలు పప్పులు అన్నీ వేసేసుకుని చక్కగా పోపు పెట్టేసుకోవడమే. నేనైతే ఇప్పుడు ఇది ఇప్పుడు అయిపోయేదే కదండి, కొంచెం పప్పులు కూడా వేస్తాను. చక్కగా పుల్లగా ఊరి బాగుంటాయి అన్నమాట. సో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఏమైనండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిరపకాయలు కట్ చేసి వేస్తే చక్కగా అందులో ఊరి భలే ఉంటాయి అన్నమాట టేస్టీగా. ఇంకా ఫైనల్గా కరివేపాకు. ఇంక ఈ పోపుని వేడివేడిగానే మనం నూరుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది అప్పటికప్పుడు తింటాం కనుక కొంచెం ఎమ్మటే మనకి బాగుంటుంది అన్నమాట. వేడి వేసుకుంటే, లేదు అంటే కొంచెం ఆరినాకైనా వేసుకోవచ్చు. ఏదైనా కూడా ఆ రోజు కంటే ఇది నెక్స్ట్ డేకే బాగుంటుందండి. సరే అండి, మన కమ్మటి పచ్చడి రెడీ అయిపోయింది. నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అంటే ఇది ఇంతకుముందు నేను ఇంకా వేరేలాగా వాడాను, మీరు ఎలా వాడతారు అనేది చెప్పండి. ఇక దీని రెసిపీస్ కూడా నేను ఫర్దర్గా ఇంకా మళ్ళీ కాస్తా ఉంటే మళ్ళీ వేరే రెసిపీ షేర్ చేస్తాను. మీ అందరికీ కూడా చక్కగా ఈ మామిడికాయలు కాకపోయినా ఇలా పునాసి మామిడికాయతో నూరుకున్నా కూడా బాగుంటుందండి. చక్కగా అప్పటికప్పుడు తినడానికి వేడి అన్నంలో ఒక రేంజ్లో ఉంటుంది. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ తినని వాళ్ళైతే కనుక లాస్ట్లో పోపు పెట్టుకునేటప్పుడు ఇంగు వేసుకోండి, అంతే. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, సరిపోతుంది. మళ్ళీ మనకు కొంచెం రేపటికి ఆ వేసిన ఆయిల్ పైకి వచ్చేస్తుంది అన్నమాట. అయిపోయిందండి పచ్చడి. నిమిషాల్లో చక్కగా నూరేసుకోవచ్చు. ఇట్లా అంత ప్రిపరేషన్కే టైం అండి. మనకు అవన్నీ కొంచెం తీసుకోవటం అది కొంచెం టైం పట్టింది బాగా చేసుకోవటం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు వేడి అన్నంలో వేసుకుని తిందాం అనిపిస్తుంది. కాకపోతే ఇది ఇవాళ కంటే రేపటికి బాగుంటుంది. మాకైతే ఈ క్వాంటిటీ ఊరికే అలా ఎగిరిపోద్ది అనమాట. అంత ఇష్టం మా ఇంట్లో ఇలాంటి పచ్చళ్ళు అంటే. మీరు కూడా ఇట్లా అంటే ఈ కాయలు దొరికినప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇవి ఉంటే కనుక మిద్దె తోటలో ఈ టైప్లో చేసుకుని చూడండి ఒకసారి. ఇంకా వీటి వేరే టైప్లో కూడా ఎలా తినొచ్చో చూపిస్తా క్రేజీగా ఫర్దర్ వీడియోస్లో. మరి ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత. మళ్ళీ రోల్ గురించి డీటెయిల్స్ అడుగుతారేమోనండి. ఇట్లా రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే మనకి ఇటు హైత్ నగర్ సైడ్ దాటిన తర్వాత కానీ, లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండే ఏరియాలో చెప్తున్నా, ఇటు బిఎన్ రెడ్డి సైడ్ తిన్నగా వెళ్తుంటే అన్ని రోడ్ సైడ్ పెట్టుంటున్నారండి. వాళ్ళ దగ్గర ఉంటాయి, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అది